హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఇది వచ్చేసి. సో ఇంట్లో పని అయిపోయింది, పూజ అయిపోయిన తర్వాత కంప్లీటెడ్ అండి. నేనైతే ఇక గార్డెనింగ్ పూల కుండి అయితే తెచ్చుకున్నా కదా కొన్ని, వాటికైతే డ్రైనేజ్గా ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నానండి. సో లోపల చెట్టుకి మనం నీరు పోసినప్పుడు అది స్టోర్గా ఉండకుండా మట్టి, సో వాటర్ బయటికి వెళ్ళేటట్టు నేను హోల్స్ అయితే పెట్టుకున్నా. ఒక 3-4 హోల్స్ అయితే పెట్టుకున్నాను కుండికి. అదే నా దగ్గర స్క్రూ డ్రైవర్ ఉండే, దానికి వేడి చేసి అయితే ఇలా హోల్స్ పెట్టుకున్నానండి. సో కింద సెల్లర్లో అయితే నేను కొంచెం సాయిల్ అవి మిక్స్ అయితే చేసి స్టార్ట్ చేసినాను. సో ఫ్రైడే రోజు మా అత్తమ్మ కూడా వచ్చిందండి. అప్పుడే సడన్గా అసలు వస్తుంది అనుకోలేదు. అత్తమ్మ వచ్చి చాలా బెనిఫిట్ అయింది, నాకు హెల్ప్ అయింది బాగా. సో బయట అయితే మాకు ప్లేస్ ఉందండి చెట్టు పెట్టుకోవడానికి. సో నేను మా అత్తమ్మ కష్టపడి ఆ చెట్టు పెట్టుకోవడానికి అయితే చుట్టూ కట్టెలు అయితే కట్టినామండి. కానీ కొన్ని చెట్లు పెట్టినాం. సో దాంట్లో వచ్చి కుక్కలు వచ్చి ఆ చెట్టు పైన వచ్చి కూర్చుంటున్నాయండి ఊరికే, అసలు ఒక్క చెట్టు ఉండట్లేదు. సో అందుకనే ఈసారి గట్టిగానే నిర్ణయించుకున్నాం నేను మా అత్తమ్మ, ఈసారి మంచిగా చెట్లు పెట్టుకోవాలి, గార్డెనింగ్ చేసుకోవాలి అని. సో నేనైతే మట్టిలో కొన్ని కంపోస్ట్స్ అండ్ కోకోపేట్ ఇవి అయితే కలుపుకుంటున్నానండి. సో మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటాం, మన హెల్త్ ఎంత కేర్గా తీసుకుంటామో కూడా చెట్టుకు కూడా అంతే హెల్తీగా ఉండాలంటే కొన్ని వాటికి కూడా ఎరువు అనేది మంచిగా పెట్టాలండి. ఎరువు పెడితేనే చెట్టు కూడా బలంగా వస్తాయి. మొత్తం మట్టితో పెడితే మట్టి మొత్తం గట్టిగా అయిపోతుందండి. సో మా తులసమ్మ చెట్టుకి అసలు ఏం పెట్టలే, మట్టిలో పెట్టేశాము. ఆ మట్టి మొత్తం గట్టిగా పైన బాల్కనీలో పెట్టుకుంటే ఆ గాలికి చాలా గాలి వస్తుందండి. ఆ గాలికి చెట్టు మొత్తం ఊగి మొత్తం చెట్టు ఉండలేదండి, మొత్తం ఎండిపోయింది. సో తులసమ్మ చెట్టు అస్సలు నిలబడలేదు. సో ఎందుకో దిష్టి అయినా కావచ్చు, లేకపోతే ఎవరైనా ఏదైనా చేపిస్తున్నారేమో, అంత ఎగ్జాక్ట్లీ అయితే తెలియట్లేదు. అందుకనే మొన్న చెట్టు కూడా తెచ్చుకున్నాం. సో నాకు రోజ్ ఫ్లవర్ చెట్టు అంటే ఇష్టం అండి, అందుకే ఫ్లవర్ చెట్టే గులాబీ చెట్లే ఎక్కువ తెచ్చుకున్నాను. సో కొన్ని గులాబీ పువ్వులు కూడా ఎక్కువ పూయాలని కెమికల్ అది తెచ్చుకున్నామండి. సో నేను అది కలపగానే చాలా ఘాటు వాసన వచ్చింది ఒక్కసారికే. సో కొన్నే కలిపినాను, ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడే కదా మనం చెట్టు పెట్టేది. సో ఆ పవర్కి చెట్టు ఉండదో అని కొన్ని అయితే యాడ్ చేసుకున్నాను. రాగానే కోకోపేట్ కాంపౌండ్స్ అయితే కొన్ని యాడ్ చేసుకున్నానండి. ఆ పూల కుండీలో కొన్ని మట్టి అయితే పోసుకున్నానండి కొంచెమే. తర్వాత మనకు చెట్టుకు వచ్చే కవర్ ఉంటుందిగా, అది మెల్లగా తీసి మనకు ఆ చెట్టుకున్న రూట్స్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి. సో మెల్లగా తీసి దాంట్లో అయితే పెట్టేయాలండి. ఆ పూల కుండీలో పెట్టేసి అప్పుడు కొంచెం వాటర్ అయితే చల్లుకోవాలి. అలానే నేను 2-3 రకాల గులాబీ చెట్లు అయితే తెచ్చుకున్నాను. ఒకటి రెడ్ కలరు అండ్ ఎల్లో, వైట్ కలర్ అయితే తెచ్చుకున్నానండి. కొన్ని విత్తనాలు కూడా తెచ్చుకున్నాను, కనకాంబరాలు కొన్ని విత్తనాలు, బంతిపూలు విత్తనాలు కూడా పెట్టినామండి. సో పూలకు మనకు ఇక డైలీ మనం పువ్వులు తీసుకోవాలంటే కుదరదు కదండి. అందుకే పూజ కోసమని ఒక చెట్టు కూడా తెచ్చినాను, వైట్ కలర్. శివుడికి చాలా ఇష్టం ఆ చెట్టు పేరు, నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా అయితే లేదండి. సో గార్డెనింగ్ అయితే చేసినాం. మా అత్తమ్మ కూడా ఫుల్ సపోర్టెడ్, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నేను వీడియో తీస్తుంటే కూడా సపోర్ట్ చేసింది. సరే వీడియో అని అన్నది. సో దూరం పెరిగిన కొద్దీ ప్రేమ పెరుగుతుంది అంటారు కదండి. ఇప్పుడైతే బాగా ప్రేమ కురిపిస్తున్నారు మా అత్తమ్మ. సో ఓకే పర్లేదు, ఫ్యామిలీ అన్నప్పుడు చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అలానే నేను 3 పూల కుండలు అయితే తెచ్చుకున్నానండి. సో బయట సెల్లర్లో అయితే ఆ పిచ్చుకల సౌండ్ పీచ్ అని వస్తున్నాయండి. సో నేను మొన్న షార్ట్ వీడియో అయితే పెట్టినాను, మనీ ప్లాంట్స్ గ్లాస్లో అని. సో ఆ మనీ ప్లాంట్ అయితే పైనుంచి మా అత్తమ్మ కూడా తెమ్మంటే, సో ఆ మనీ ప్లాంట్ కూడా పెట్టేశానండి. ఆ ప్లాంట్స్కి వేర్లు వచ్చినాయి, నేను గ్లాస్లో పెట్టిన కొమ్మలకైతే వేర్లు వచ్చినాయి. సో హెల్తీగా ఉందని నేను కొంచెం వాటికి పెద్ద ప్లేస్ కావాలని కుండీలో అయితే పెట్టుకున్నానండి. సో పైన కూడా పెట్టుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకుంటే మైండ్ కూడా హాయిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. కానీ చాలా గాలి వస్తుందండి మాకు, అటు ఇటు ముందుట హౌసెస్ ఉండవు. సో అందుకనే నేనైతే కింద బాల్కనీలో పెట్టుకున్నాను. మరీ చిన్న చెట్లు కదా, ఎక్కువ గాలి వస్తూ కూడా ఉండవని.
సో ఈ మధ్య గాలి ఎందుకో చాలానే వస్తున్నాయండి. ఇది నా గార్డెనింగ్ అండి. సో నా గార్డెనింగ్ ఇలానే పెద్ద చిన్న చిన్నగా వెళ్ళి పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకో ఏంటో అండి, అసలు చెట్లు చూస్తే, గ్రీనరీ చూస్తే మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. సో మీకు కూడా అంతేనండి. సో నా వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చిన్న యూట్యూబర్స్ వాళ్ళకు సపోర్ట్ అయితే చేయండి. ఇదండి నా గార్డెనింగ్. సో నా గార్డెనింగ్ చాలా హ్యాపీగా ఉంది. చిన్న గార్డెనింగ్ అయితే పెద్దగా ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది, అంత హాయిగా ఉంది మనసుకైతే. సో కుండీలో అయితే పెట్టేటప్పుడు అయితే రూట్స్ అయితే కట్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టాలండి. సో నేను అన్నీ యాడ్ చేసుకున్న మట్టిని అయితే కుండీలో అయితే పోసేస్తున్నాను. సో ఎక్కువ వాటర్ అయితే పోయకండి, ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అంత వాటర్ అవసరం లేదు. కొంచెం మార్నింగ్ ఈవినింగ్ లైట్గా వాటర్ పోస్తే సరిపోతుంది. సో సమ్మర్లో అయితే మనకు ఎక్కువ వాటర్ పోయాల్సి వస్తుందండి. అది కూడా కోకోపీట్ యూజ్ చేస్తే కూడా అది కూడా ఎక్కువ అవసరమేమి ఉండదు. సో మా చెట్టుకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం ఎంత మన హెల్త్ కేర్ చూసుకుంటామో చెట్లను కూడా అంతే చెట్టుకు కూడా అంతే కేర్గా చూసుకుంటేనే చెట్టు బలంగా ఉంటాయి. సో ఏదో పెట్టినాం అన్నట్టు ఇక పువ్వులు పూస్తలేవు, కాయలు కాస్తలేవు అని చేస్తూ ఉంటాం. ఒక్కటే మట్టే ఇచ్చి వాళ్ళకి పువ్వులు పూయాలి, కాయలు కాయాలంటే ఎట్లానండి? సో మనం వాటికి కూడా పౌష్టికంగా ఎరువు ఇస్తేనే అవి కూడా బలంగా మనకు చెట్లు, పువ్వులు, కాయలు ఏదైనా ఇస్తాయి. సో మనం ఎలాగో చెట్లు కూడా అలాగనే. సో చెట్లు ఉంటే చాలా మంచిదండి. సో బయట మన పల్లెటూరులో వాతావరణంలో అయితే మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మనం అది కూడా మన ఇంట్లో కూడా గార్డెనింగ్గా చేసుకుంటే ఇప్పుడు చాలామంది చేస్తూ ఉంటారు గార్డెనింగ్. సో మనీ ప్లాంట్ అయితే మా అత్తమ్మ పైన నుంచి అయితే తెచ్చిందండి. అలాగే తులసి చెట్టు కూడా తెచ్చింది. పైన తులసి కుండు ఉందన్నమాట, అది కూడా ఎత్తుకురమ్మ అత్తమ్మ అంటే అది కూడా తీసుకొస్తుంది మా అత్తమ్మ. సో ఈ గ్లాస్లో పెట్టిన చెట్టు మనీ ప్లాంట్కి అయితే నాకు ఏర్లు వచ్చినాయండి. నేను కొమ్మలు పెట్టిన మా పాత ఇంట్లో ఉండే చెట్టు, వాటికి కొమ్మలు తెచ్చుకొని కమ్మలు అయితే పెట్టినానండి. సో అది గ్లాస్లో నుంచి తీసి ఆ కుండీలో అయితే పెట్టేస్తున్నాను. సో మనీ ప్లాంట్ కూడా ఉంటే మంచిదని అంటారు. సో మనీ ప్లాంట్ కూడా ఎక్కువ ఎండలో కాకుండా కొంచెం నీడ, కొంచెం ఎండ అయితే ఉండాలండి మనీ ప్లాంట్కి. సో మా అత్తమ్మ పైనుంచి అయితే అది తులసి చెట్టు కుండ అయితే తెచ్చిందండి. సో దాంట్లో మట్టి మొత్తం చాలా గట్టిగా అయిపోయింది. ఎంత గట్టిగా అంటే ఎంత తవ్వుతున్నా కూడా రావట్లేదు. నేను మా అత్తమ్మ బాగానే కష్టపడ్డాం. సో ఈసారి ఎందుకు రాదని మా అత్తమ్మనే చెట్టు నాటేస్తుందన్నమాట. సో తులసమ్మ చెట్టు నిలవాలని కోరుకుంటున్నాను. ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి. సో ఈ తులసి చెట్టులో చాలా రకాల చెట్లు కూడా ఉంటాయి. మనకు ఈ చెట్టు వచ్చేసి సౌభాగ్య చెట్టు అంట. సో నేను అడిగాను నర్సరీ వాళ్ళను. సో చెట్లు బలంగా రావాలంటే ఏమేమి పెట్టాలంటే ఇవన్నీ పెట్టాలి, ఇలా మెయింటైన్ చేయాలి, కోకోపేట్ ఇవన్నీ ఉంటాయమ్మా వాటికి, ఇవి మెయింటైన్ చేస్తే ఏం కాదు. సో మీరు పైన గార్డెనింగ్ చేస్తే మొత్తం కోకోపేటే పెట్టని అని అన్నారు. సో పైన ఏం లేదండి, మాకు కింద ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ పెట్టుకుంటాం మేము అన్నప్పుడు ఇవి కొంచెం కలుపుకొని పెట్టుకోండి, చెట్టు బాగానే వస్తుందని అన్నారు. సో బయట అయితే కొన్ని మందార చెట్లు, పూల చెట్లు కూడా పెట్టేస్తున్నామండి. సో కుక్కల నుంచి కాపాడడానికి మా అత్తమ్మ అయితే అవి ముళ్ళ కంపని అయితే కట్ చేసుకొని తెచ్చింది. సో అత్తమ్మ అయితే నాటేస్తుందండి బయట. నేను లోపల ఉన్న చెట్లన్నీ బయట పెట్టేస్తున్నా. సో అత్తమ్మ అవన్నీ మట్టి పెట్టి అవి హోల్ తీసి పెడుతుందన్నమాట, గుంత తోస్తుంది చిన్నవి. సో ముళ్ళకంప కూడా తెచ్చిందండి మా అత్తమ్మ, కట్ చేసుకొచ్చింది. ఇంటి ముందట చెట్లు అవే ఉన్నాయి. సో అత్తమ్మ చెట్టు నాటి వాటర్ అయితే పోస్తుందండి. వాటర్ పోసిన తర్వాత వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.